సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బీ. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు రివ్యూలోకి వెళదాం. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా ఆయన పుట్టినరోజు కానుకగా, అంటే మహేష్ బర్త్డే ఆగస్టు 9న ఆ స్పెషల్ డే ని పురస్కరించుకుని ఈ సినిమా ఈ వారం థియేటర్లకు వచ్చింది. ఈ మధ్యనే బాహుబలి వచ్చి తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ ని ఓ ఊపు వెళ్ళింది. బాహుబలి అంతలా కాదు కానీ కొంత మెరుగ్గానే బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేస్తానని తన చుట్టూతా మంచి పాజిటివ్ ఒపీనియన్ ఏర్పరచుకుని చాలా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు శ్రీమంతుడు. ఈ సినిమా మీద తెలుగు ప్రేక్షకులు కానివ్వండి, మహేష్ అభిమానులు కానివ్వండి, సినిమా ప్రముఖులు కానివ్వండి పూర్తిగా పాజిటివ్ అభిప్రాయంతోనే ఉన్నారు. అందుకు కారణం దర్శకుడు కొరటాల శివ, మహేష్ బాబు ఇద్దరు కూడా శ్రీమంతుడికి కాన్సెప్టే కింగ్ అన్నారు. ఆ విషయాన్ని ఎటువంటి అనుమానాలు లేకుండా జనాల్లోకి తీసుకెళ్లారు. వీళ్ళిద్దరూ కలిసి ఏదో మ్యాజిక్ చేస్తున్నారు అన్న క్యూరియాసిటీని కలిగించడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు జనాల్లో ఏర్పడిన ఆసక్తిని శ్రీమంతుడు ఎంతవరకు సంతృప్తి పరచగలిగాడో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, హర్షవర్ధన్ రవి అనే ఒక పెద్ద బిలియనీర్ కొడుకు. ఉండటానికి బోల్డ్ అని డబ్బులు ఉన్నాయి కానీ హర్షకి డబ్బుల మీద కానీ రిచ్ స్టాటస్ మీద కానీ తండ్రి బిజినెస్ మీద కానీ ఎటువంటి వ్యామోహం లేదు. హర్ష మనుషులకి బాంధవ్యాలకి చాలా విలువనిస్తూ ఉంటాడు. తండ్రి బిజినెస్ ని వారసత్వంగా తీసుకుని దాన్ని రెండింతలు మూడింతలు చేయాలన్న ఆలోచనలు కాకుండా తన మనసుకు సంతృప్తినిచ్చేది ఏదైనా చేయాలని ఆరాటపడుతూ ఉంటాడు, తపన పడుతూ ఉంటాడు. ఆ క్రమంలోనే అతని జీవితంలోకి చారుశీల ప్రవేశిస్తుంది. అలానే దేవరకోట అనే పల్లెటూరు కూడా. దేవరకోట విలేజ్ ని దత్తత తీసుకుని డెవలప్ చేయడానికి పూనుకుంటాడు. కానీ ఆ డెవలప్ చేయడం అన్నది అనుకున్నంత ఈజీ కాదు. దాని చుట్టూతా కొన్ని సమస్యలు అల్లుకుని ఉన్నాయి. వాటిని తొలగించి దేవరకొండని స్మార్ట్ విలేజ్ గా హర్ష ఎలా తయారు చేశాడు, అలానే దేవరకొండనే ప్రత్యేకంగా అతను ఎందుకు అడాప్ట్ చేసుకున్నాడు వంటి ఆసక్తికరమైన విశేషాల సమాహారమే ఈ శ్రీమంతుడు కథ. శ్రీమంతుడు సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, సినిమా మొత్తం చూసేసిన తర్వాత ఏమనిపించింది అనే దానికంటే ఫస్ట్ హాఫ్ అయిపోగానే ఓ ఫీలింగ్ అనిపించిందండి. దాని గురించి ప్రత్యేకంగా మీతో పంచుకుని తీరాల్సిందే. మూసాతో మకిలి పట్టిపోయిన తెలుగు సినిమాని శ్రీమంతుడు సినిమాతో కొరటాల శివ కడిగి పారేస్తున్నాడు అని కమర్షియల్ అంశాలు జోడించి చక్కటి మెసేజ్ ని ఓ పెద్ద హీరోతో ఇవ్వలేము అని చేతులకి గాజులు తొడుక్కున్న వాళ్ళకి ఈ సినిమా ఒక నిఖార్సైన ఉదాహరణ అవుద్ది అనిపించింది. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు సామి, ఏంటి కథ చెప్పడం ఎంత బ్రహ్మాండంగా చెప్తున్నావు? 3 సంవత్సరాలకు ఒక సినిమా కాదు బాబు, సంవత్సరానికి ఒక సినిమా తీయాలి, నిన్ను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది మిగతా వాళ్ళు అని చెప్పాలనిపించింది. ఎందుకంటే సినిమా మొదలుపెట్టి ఇంటర్వల్ వరకు అతను స్టోరీని డ్రైవ్ చేసిన విధానం అలా ఉంది. హీరో క్యారెక్టరైజేషన్ ని ఎంత చక్కగా మలిచాడు అంటే ప్రేమించేస్తాం, ఎంత మడిగట్టు కూర్చున్నా ఇష్టపడకుండా ఉండలేం. అందుట్లో మహేష్ బాబు మన ఎమోషన్స్ ని, ఫీలింగ్స్ ని అతనికి అర్పించేస్తాం, అతన్ని మనవాణ్ణి చేసేసుకుంటాం, అతనితో పాటు సినిమా అంతా ట్రావెల్ అయిపోతాం. నిజంగా ఈ పాత్ర మహేష్ కోసమే పుట్టింది, మహేష్ మాత్రమే చేయగలడు. అంత అద్భుతంగా ఉంది. సిచ్యువేషన్ ఎలాంటిదైనా ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ బిహేవ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది ఎలాంటి క్లిష్టమైన సమస్యనా, ఎంత బాధ కలిగించే అంశమైనా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. మహేష్ బాబు బ్రహ్మాండంగా ఆ పాత్రలో లీనమైపోయాడు. సూపర్ గా నటించాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో సెంట్రల్ మినిస్టర్ కి వార్నింగ్ ఇచ్చే ఎపిసోడ్, ఆ తర్వాత అతను పంపించిన మనుషులను కొట్టే ఎపిసోడ్ మారులెస్ ఫెంటాస్టిక్ అంతే. అలానే ఇంటర్వల్ బ్యాంగ్ లోను సెకండ్ హాఫ్ లో వచ్చే మామిడి తోట ఫైట్ ఎపిసోడ్ లోను మహేష్ తన పెర్ఫార్మెన్స్ తో పిచ్చెక్కించేశాడంతే. ఆ సీన్స్ ని కొరటాల శివ చాలా బాగా రాశారు, అలానే వెల్ గా పిక్చరైజ్ చేశారు కూడా. అలానే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలని, కొన్ని సెంటిమెంట్ సీన్స్ ని బాగా డిజైన్ చేశారు. వాటిల్లో కొన్నింటిని మన మనసులో పెట్టుకుంటాం, ఎప్పుడు గుర్తుంచుకుంటాం. ముఖ్యంగా హర్షకి వాళ్ళ నాన్న గురించి ఒక నిజం తెలుసుద్ది. తెలిసిన వెంటనే వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాడనమాట. అంటే వాళ్ళిద్దరూ నాన్న కొడుకులు అయినప్పటికీ వాళ్ళిద్దరి ఆలోచనలో ఎక్కడో ఒక డిఫరెన్స్ ఉంటా ఉంటుంది. కానీ తనలాంటి ఆలోచనలే నాన్నకు కూడా ఒకప్పుడు ఉండేవి అని తెలిసినప్పుడు రెస్పెక్ట్ పెరిగి నాన్నతో వెంటనే మాట్లాడాలని ఫోన్ చేస్తాడు. ఎప్పుడు తనకు ఫోన్ చేయని కొడుకు ఒక్కసారిగా ఫోన్ చేసి ఆప్యాయతని పంచుకుంటుంటే ఆ నాన్న పడే ఆనందం ఎలా ఉంటుంది చెప్పండి, మామూలుగా ఉండదు. జగత్ బాబు గారు ఎంత అద్భుతంగా నటించారంటే ఆ సీన్ లో మనందరి మనసుల్లో గుర్తుండిపోద్ది. ఇలాంటివి కొన్ని సీన్స్ ఉన్నాయి, వాటిని బాగా చెప్పారు. అలానే మహేష్ బాబు, శృతి హాసన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ ని నీట్ గా డిజైన్ చేశారు. త్రూ అవుట్ ఫిల్మ్ ఎంజాయ్ చేస్తాం. అలాగే మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా, జగత్ బాబు గారు కానివ్వండి, రాజేంద్ర ప్రసాద్, ముఖేష్ ఋషి, సంపత్, అందరు క్యారెక్టర్లు కూడా బాగా డిజైన్ చేశారు. ఆర్టిస్టులు అందరూ కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని ఇచ్చారు. కాన్సెప్ట్ బేస్డ్ సినిమా కాబట్టి ప్రత్యేకంగా కామెడీ సృష్టించడానికి కొరటాల శివ గారు ఏ విధమైన ప్రయత్నాలు చేయలేదు. అయినప్పటికీ వెన్నెల కిషోర్ అలీ కొంత ప్రయత్నం చేశారు. ఓకే, చల్తా. ఈ సినిమాలో కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉండదు కానీ సెంటిమెంట్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. దాన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తంగా చూసుకుంటే శ్రీమంతుడు చాలా మంచి ప్రయత్నం. ఇలాంటి ప్రయత్నాలు తొందరగా చేయడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు సినిమా దర్శకులు గానీ, నిర్మాతలు గానీ డేర్ చేయరు. మహేష్ సహాయంతో కొరటాల శివ గారు చేశారు. నిర్మాతలు కూడా అందుకు సహకారాన్ని అందించారు. అలాగే మహేష్ బాబు అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తన కెరీర్ లోని వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఇది, అందులో డౌటే లేదు. సినిమాలో మహేష్ యాక్షన్, డిక్షన్, డైలాగ్ డెలివరీ, స్టైల్, డాన్సులు, ఫైట్స్ అన్ని కూడా రిఫ్రెషింగ్ గా ఉంటాయి, బీభత్సంగా ఎంటర్టైన్ చేస్తాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఫైట్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అనిల్ అరుసు భలే కంపోజ్ చేశారు ఫైట్స్ ని. అన్ని ఫైట్స్ ని ఎంజాయ్ చేస్తాం. తర్వాత కొరటాల శివ గారు రైటింగ్ ఈ సినిమాకి పెద్ద హైలైట్. కొన్ని సెన్సిటివ్ సిచ్యువేషన్స్ లో ఆయన రాసిన డైలాగులు ఏం పేలాయంటే మాట్లాడుకుంటూనే ఉంటారు వాటి గురించి. అలానే ఫస్ట్
ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ని ఆయన ఎంగేజ్ చేసిన విధానం మైండ్ బ్లోయింగ్. కానీ బ్యాడ్ లక్ ఏంటి అంటే సెకండ్ హాఫ్ లో అలాంటి మ్యాజిక్ ఏమి చేయకుండా ఫ్లాట్ గా సినిమాని నడిపించడానికి ప్రయత్నించారు. కొన్ని మంచి సీన్స్ రాసుకున్నారు, అవి బాగున్నాయి కూడా, కానీ క్లైమాక్స్ కి వచ్చేప్పటికి ఒక కంప్లీట్ ఫీలింగ్ అయితే కలగలేదు. అలానే క్లైమాక్స్ డిసప్పాయింట్ చేసిందనే మాట్లాడుకోవాలి. నిజంగా ఓ మెసేజ్ ని కమర్షియల్ అంశాలతో బ్లెండ్ చేసి అందరినీ సాటిస్ఫై చేయడం అనేది కొంచెం కష్టమైన పనే. అయినప్పటికీ చాలా ట్రై చేశారు కొరటాల శివ. ఆ ప్రయత్నానికి మాత్రం అభినందనలు తెలపాల్సిందే. అంటే ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కొరటాల శివ గారు తనకు అవసరమైన మట్టుకే కొన్ని అంశాలను తీసుకుని వాటిని వరకు డిస్కస్ చేసి వదిలిపెట్టేశారు. కానీ పాయింట్ రియలిస్టిక్ అప్రోచ్ ఉంది. సో చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి జనాలకి. ముఖ్యంగా ఈ సినిమా ప్రధాన పాయింట్ తీసుకుంటే మన ఊరు మనకి చాలా ఇచ్చింది, మనం ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతాం. ఇది పాయింట్. కానీ అలా తిరిగి ఇవ్వాల్సింది బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళేనా? డబ్బులు ఎక్కువగా లేనోళ్ళు ఊరికి ఏమీ చేయలేరా? అలా అనుకోవడానికి లేదు. తప్పకుండా ఏదో ఒకటి చేయడానికి ఉంటుంది. ఈ సినిమాలో హీరో మాత్రం ఏదో చేస్తున్నట్టు చూపిస్తారు, మిగతా వాళ్ళు కూడా ఏదన్నా చేసినట్టు చూపిస్తే ఒక కంప్లీట్నెస్ కనిపించేది. ఇప్పుడు దేవరకోట అనే ఊరు నుంచి రవికాంత్ అనే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఎదిగాడు. అలా ప్రతి ఊరు నుంచి వేల కోట్లు సంపాదించే బిజినెస్ మ్యాగ్నెట్స్ రావాలి కదా. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అలా అజ్ఞానంలోనూ అన్యాయంతోనూ మగ్గిపోతూ ఉండాల్సిందేనా? కొరటాల శివ గారు హీరో క్యారెక్టర్ లో ఉన్న గొప్పతనాన్ని చూపిస్తూనే అతని దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఖర్చు పెట్టాడు అన్న ఫీలింగ్ ని కలిగించారు. మంచి చేయడానికి డబ్బు ఎడిషనల్ ఫ్యాక్టర్ మాత్రమే చూపిస్తూ కొత్తగా ఏదైనా చేసినట్టయితే బాగుండేదేమో అనిపించింది. ఇది పూర్తిగా నా ఒపీనియన్. అలానే మిర్చిలో విలన్స్ ని మార్చి మంచోళ్ళని చేశాడు హీరో. శ్రీమంతుడిలో చాలా మంచోడైన హీరో లాస్ట్ లో విలన్స్ ని చంపడం మాత్రం చాలా దారుణంగా అనిపించింది. అంటే అలా చేయడం తప్పని కాదు, విలన్స్ ని చంపడం తప్పించి హీరోకి వేరే మార్గం లేదు అని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు కొరటాల శివ గారు. అంటే ఈ సినిమా రియలిస్టిక్ పాయింట్ తో వచ్చింది కాబట్టి ఇలాంటి సందేహాలు కొంతమందికి ఉంటాయి. అందరూ వీటిని పరిశీలనలోకి తీసుకుని చూస్తారని చెప్పుకోలేం. నేనైతే ఈ సినిమాలో మహేష్ బాబుని, ఆయన పర్ఫార్మెన్స్ ని, కొరటాల శివ గారు రాసిన కొన్ని మంచి మంచి సీన్స్ ని, పాటల్ని బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఫైట్స్ ని కూడా. వాటితో పాటు ఇలాంటి కొన్ని చిన్న చిన్న డిసప్పాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా ఎంజాయ్ చేశానులేండి. పోతే ఈ రివ్యూని ప్రత్యేకంగా నా ఒపీనియన్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ సినిమా చాలా మందికి నచ్చుతుంది. నాలా మిక్స్డ్ ఒపీనియన్ ఉన్నోళ్ళు కొంతమందే ఉంటారు, అందుకన్నమాట. ఓవరాల్ గా చూసుకుంటే శ్రీమంతుడు సినిమాని ఒక్కసారి మిస్ అవ్వకుండా చూడాల్సిందే. మహేష్ బాబు కోసం అయితే ఎన్నిసార్లు చూసినా ఇంకోసారి చూడాలనిపించింది. ఇది శ్రీమంతుడు సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.